ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి నిన్న మనకి హాల్ టికెట్స్ అయితే రావడం జరిగింది. వచ్చిన తర్వాత మనకి హాల్ టికెట్స్లో కొన్ని మెయిన్ కీ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. మెయిన్గా మన ఎగ్జామ్కి వెళ్ళేప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి, ఏది పట్టుకెళ్ళకపోతే అలో చేయరు, మనకి కన్ఫర్మ్గా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అండ్ అలాగే మనకు కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే డీటెయిల్గా చెప్తాను. వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది వచ్చేసరికి మన ఎంసెట్ ప్రిపరేషన్ టైంలో చాలా హెల్ప్ అయితే అవుతుంది. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మెయిన్గా మన డేటా అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మన ఎంసెట్ అప్డేట్స్ కానివ్వండి, లేదంటే ఎంసెట్ వెయిటేజ్ కానివ్వండి, ఎంసెట్ రీసోర్సెస్ కానివ్వండి, మనకి పీడిఎఫ్ ఫార్మాట్లో ఈజీగా మనకైతే రావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఉన్న రోజులు ఈ ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేసుకోండి అన్నమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి ఈ విధంగా పీడిఎఫ్ అయితే రావడం జరుగుతుంది. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనకి ఇదైతే చాలా హెల్ప్ అయితే అవుతుంది. ముఖ్యంగా ఫస్ట్ మీ ఎగ్జామ్ డేట్ మరియు టైం అయితే చూసుకోండి. చూసుకున్న తర్వాత మీ టెస్ట్ సెంటర్ ఎక్కడ వచ్చిందో అది కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. మనకి ఇక్కడ హాల్ టికెట్లో ఫస్ట్ పాయింట్ చూస్తున్నారు కదా, మనకి మన డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకోమంటున్నారు. అంటే నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, జెండర్ కానీ, క్యాస్ట్ కానీ, స్ట్రీమ్ కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా. ఇన్ కేస్ కరెక్ట్గా లేకపోతే కనుక మనకి ఏపీ ఎంసెట్ హెల్ప్ లైన్ వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ అయితే చేయమంటున్నారన్నమాట ఈమెయిల్ ద్వారా. సో చూసుకోండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయో వెరిఫై చేసుకోండి. మనకి సెకండ్ పాయింట్ చూస్తున్నారు కదా, హాల్ టికెట్ అయితే కన్ఫర్మ్గా కావాలి. అది చూపించకపోతే ఎగ్జామ్ హాల్లోకి అయితే అలౌ చేస్తారు, లేదంటే అలౌ చేయరు అని చెప్పారన్నమాట. మనకి హాల్ టికెట్ కూడా కన్ఫర్మ్గా తీసుకెళ్ళాలి. అండ్ అలాగే మన సెంటర్ కూడా డిస్టెన్స్ ఎంత ఉంది, 1 డే ముందు ఒకసారి వెరిఫై చేసుకోమంటున్నారన్నమాట. లాస్ట్ టైం కంగారు పడి టెన్షన్ పడ్డం కన్నా, అంటే చాలామంది దూరం నుంచి వస్తారు కదా, అలా ఇబ్బంది పడకుండా ఒకసారి చూసుకోమంటున్నారు. ఇక్కడ ఫోర్త్ పాయింట్ మెయిన్ పాయింట్ అన్నమాట. విద్యార్థులు హాల్ టికెట్తో పాటు మనకి ఒక ఐడి ప్రూఫ్ అయితే ఉండాలన్నమాట. వెరిఫికేషన్ పర్పస్ కోసం, అంటే ఇంటర్ హాల్ టికెట్ కానీ, పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, వీటిలో ఏమన్నా సరిపోతుంది. మ్యాక్సిమం అందరి దగ్గర ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది, అది పెట్టుకెళ్ళినా సరిపోతుంది అన్నమాట. మనకి హాల్ టికెట్తో పాటు ఒక ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ అయితే ఉండాలన్నమాట. వీటిలో ఏమన్నా సరిపోతుంది. నేను ఇందాక చెప్పాను కదా, వాటిలో ఏమన్నా సరిపోతుంది అన్నమాట. అండ్ అలాగే విద్యార్థులు బ్లాక్ లేదంటే బ్లూ పాయింట్ పెన్ అయితే పట్టుకెళ్ళాలి. అండ్ అలాగే ఫిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, మనకి ఇదివరకు ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది కదా, అదే పట్టుకెళ్ళాలన్నమాట. ఎవరైతే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉంటారో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పట్టుకెళ్ళాలి. మెయిన్గా మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. అంటే స్టార్టింగ్లో మనకి ఒక ఫామ్ అయితే వస్తుంది కదా హాల్ టికెట్ కంటే ముందు, ఆ ఫామ్లో మన ఫోటో అయితే అంటించాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బాక్సెస్ సరిపోయినంత ఫోటో అయితే అంటించాలి. అంటించిన తర్వాత మన ప్రిన్సిపల్ సిగ్నేచర్ అయితే పెట్టించాలి. ఒకవేళ ప్రిన్సిపల్ గారు అందుబాటులో లేకపోతే గెజెట్ ఆఫీసర్, అంటే గవర్నమెంట్ ఆఫీసర్ సంతకం అయితే పెట్టించాలన్నమాట. ఇదైతే కన్ఫర్మ్గా చేయాలి, లేదంటే ఎగ్జామ్ హాల్లోకి అలో అయితే చెయ్యరు. సో మెయిన్గా మనకి ఈ బాక్స్ అయితే ఉంది కదా ఆన్లైన్ అప్లికేషన్, ఈ బాక్స్లో 1 డే ముందు మన ఫోటో అంటించండి, లేదంటే ముందైనా పర్లేదు. అండ్ అలాగే సిగ్నేచర్ అయితే పెట్టించాలి, ప్రిన్సిపల్ లేదంటే గెజెట్ ఆఫీసర్ ప్రిన్సిపల్. అండ్ అలాగే ఈ బాక్స్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్, మనకి ఎగ్జామ్ హాల్లో మనమైతే సిగ్నేచర్ పెట్టాలి ఇన్విజిలేటర్ ముందు. అండ్ అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఇది కూడా ఎగ్జామ్ హాల్ అయితే చేయాలన్నమాట. ఓన్లీ మన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో చేయాల్సింది ఇక్కడ ఫోటో స్టిక్ చేయాలి, సిగ్నేచర్ పెట్టించాలి ప్రిన్సిపల్ లేదంటే గెజెట్ ఆఫీసర్ది. అండ్ అలాగే ఇక్కడ 7 పాయింట్ చూస్తున్నారు కదా, ఎవరికైతే మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుందో 7:30 నుండి మనకి ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేస్తారు. అలౌ చేసే ముందు కొంత వేల మంది విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళ డీటెయిల్స్ డేటా మొత్తం వెరిఫై చేసి 1 by 1 లోపలికి అయితే అలౌ చేస్తారు. కాబట్టి కొంచెం ముందుకైతే ఉండండి. 9కి ఎగ్జామ్ ఉన్న వాళ్ళు 7:30 నుంచి లోపలికి అలౌ చేస్తారు. అదే మధ్యాహ్నం 2 గంటలకి ఎగ్జామ్ ఉన్న వాళ్ళు 12:30 నుంచి అలౌ చేస్తారన్నమాట. మనకి చెక్ ఇన్ ప్రొసీజర్ అయితే ఉంటుందన్నమాట. అంటే బయోమెట్రిక్ అయితే ఉంటుంది, క్యాప్చరింగ్ ఆఫ్ బయోమెట్రిక్ మన ఫోటో అండ్ అలాగే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్. మెయిన్గా మనకి ఈ వెరిఫై చేస్తారు కాబట్టి ఎవరైతే ఎక్స్టర్నల్ మెటీరియల్స్ లైక్ మెహందీ వేరే ఏమైనా కాళ్ళకి చేతులకి అయితే పెట్టుకోవద్దని చెప్తున్నారన్నమాట. అండ్ అలాగే 8th పాయింట్ చూస్తున్నారు కదా, మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి ఫోటో అన్నీ ఫిక్స్ చేసిన తర్వాత ఆ ఫామ్ని అఫీషియల్ ఇన్విజిలేటర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట. సిగ్నేచర్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, లేకపోతే మనకి రిజల్ట్స్ అయితే పబ్లిష్ అయితే కావు, విత్ హెల్డ్ అయితే ఉండిపోతాయి. మన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో మన ఫోటో డీటెయిల్స్, అక్కడ సిగ్నేచర్ మనకి ఎగ్జామ్ హాల్లో చేయాలని చెప్పాను కదా, అన్నీ చేసిన తర్వాత ఇన్విజిలేటర్కి అయితే ప్రొవైడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇవ్వకపోతే మీ రిజల్ట్స్ అయితే రావు. అండ్ అలాగే మనకి 1 minute లేట్ అయినా ఎగ్జామ్ హాల్లోకి ఎలా అయితే చేరామంట. ఇక్కడ 1 minute కండిషన్ అయితే ఉంది కాబట్టి 2 hours ముందుగా మీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి అన్నమాట.
అండ్ అలాగే మీకు సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సిస్టమ్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఒకసారి లాగిన్ అయిన తర్వాత అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి క్లియర్గా చూసుకోండి అన్నమాట. అంటే సింబల్స్ ఏంటి, దీని అర్థం ఏంటి అన్నీ ఒకసారి చూసుకోండి. మీకు మాక్ టెస్ట్ ఎలా రాయాలో చెప్తాను, అఫీషియల్గా ఎలా ఉంటుందో అది కూడా చెప్తాను. మెయిన్గా ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ కంప్యూటర్లో ఏమైనా వర్క్ చేయకపోతే కనుక ఒకసారి ఇన్వాలిడ్కి అయితే చెప్పండి అన్నమాట. అంటే వేరే సిస్టమ్ మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, లేదంటే మీకే లాస్ అయితే అవుతుందన్నమాట. అండ్ అలాగే క్యారింగ్ క్యాలిక్యులేటర్స్, మ్యాథమెటికల్ లాగ్ టేబుల్స్, పేపర్స్, సెల్ ఫోన్స్, వాచెస్ అండ్ అలాగే లార్జ్ స్పీకర్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అండ్ అలాగే లూజ్ సీట్ ఆఫ్ పేపర్స్ ఇవేమీ లోపలికైతే అలౌ చేయరు, గుర్తుపెట్టుకోండి. మనకేంటంటే ఎగ్జామ్ హాల్లో వాళ్ళ పేపర్స్ ప్రొవైడ్ చేస్తారు, రఫ్ పేపర్స్ మళ్ళీ వాళ్ళే తీసుకుంటారన్నమాట. ఇక్కడ చూస్తాను కదా, రఫ్ పేపర్స్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ రఫ్ వర్క్ అండ్ అలాగే మళ్ళీ వాళ్ళ హ్యాండ్ ఓవర్ అయితే చేయాలన్నమాట. మనకి హాల్ టికెట్ కూడా దాచుకోండి, అంటే 2-3 కాపీలు ఎక్స్ట్రా అయితే తీసుకోండి. మ్యాక్సిమం ఎక్కువ తీసుకోవడానికి చూడండి, ఎందుకంటే మనకి కౌన్సిలింగ్ టైంలో అడ్మిషన్ వచ్చిన తర్వాత కాలేజ్లో వాళ్ళకైతే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట, అందుకు చెప్తున్నాను. మ్యాక్సిమం నేను చెప్పినైతే ఒకసారి ఇవన్నీ వెరిఫై చేసుకుని సరిపోతుందన్నమాట. ఒకసారి మళ్ళీ చెప్తాను. అప్లికేషన్ ఫామ్లో, మన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఫోటో పేస్ట్ చేసి ప్రిన్సిపల్ సిగ్నేచర్ లేదంటే గెస్ట్ ఆఫ్ సిగ్నేచర్ అయితే పెట్టించాలి. టెస్ట్ సెంటర్ వన్ డే ముందు ఎక్కడ ఉంది అడ్రస్ అని వెరిఫై చేసుకోండి. హాల్ టికెట్లు 2-3 కాపీలు జిరాక్స్ తీసుకోండి. బ్లాక్ అండ్ వైట్ పెన్ అయితే చాలు, బాల్ పాయింట్ పెన్. హాల్ టికెట్ కన్ఫర్మ్గా కావాలి. హాల్ టికెట్తో పాటు ఒక ప్రూఫ్ అయితే కావాలన్నమాట. అంటే ఆధార్ కానీ, పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, మనకు మ్యాక్సిమం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే ఆన్లైన్ ఫీల్డ్ అప్లికేషన్ ఫామ్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పట్టుకెళ్ళాలన్నమాట. మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు 7:30కి అలౌ చేస్తారు, మధ్యాహ్నం వాళ్ళకి 12:30కి అలౌ చేస్తారు. మెహందీ అయితే పెట్టుకోకూడదు. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఒకసారికి ఇన్వాలిడ్కి అయితే హ్యాండ్ ఓవర్ చేయాలి. 1 minute కండిషన్ అయితే ఉంది కాబట్టి ముందుకైతే వెళ్ళడమాట. సో ఇవన్నీ చూసుకోండి. అండ్ అలాగే కంప్యూటర్ ఇచ్చిన తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవా అన్నీ వెరిఫై చేసుకోండి. ఏ రఫ్ పేపర్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, తిరిగి వాళ్ళకైతే ఇచ్చేయాలన్నమాట. మ్యాక్సిమం ఇవంటే సరిపోతుంది. ఫర్దర్ ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మీకైతే అప్డేట్ ఇస్తాను. ఇవన్నీ కన్ఫర్మ్గా పాటించాలి.